మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోట్లాది రూపాయల విలువైన భూమి వ్యవహారంలో భారతీయ సిమెంట్స్లో క్విట్ ప్రోకోకు పాల్పడ్డట్టుగా ఈడీ గుర్తించింది. భారతీయ సిమెంట్స్లో పెట్టుబడులు పెట్టిన వారిపై దర్యాప్తు జరిపిన ఈడీ సున్నపురాయి గనుల లీజులో లబ్ధి పొందిన వారి ఆస్తులు జప్తు చేసింది. ఫ్రాన్స్లో భూమి అమ్మిన దాల్మియాకు వచ్చిన సొమ్ములో 55 కోట్లు హవాలా ద్వారా జగన్కు బదిలీ చేశారని సిబిఐ ఛార్జ్షీట్లో వెల్లడించింది. ఐటీ సోదాల్లో లభ్యమైన డీల్ వివరాలు, ఆధారాలు బయటపడడం ఇప్పుడు సంచలనంగా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరోసారి కొరడా జులిపించింది. పునీత్ దాల్మియా సిమెంట్స్ కు చెందిన 793 కోట్ల విలువైన భూమిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం మార్చి 31న తాత్కాలిక జప్తు ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి లీజు దాల్మియాకు అక్రమంగా కట్టబెట్టారనే అభియోగం. దాల్మియా నుంచి జగన్ సుమారు 150 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారన్న సిబిఐ ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు విచారణ చేస్తోంది. అటాచ్మెంట్ ఉత్తర్వులు ఈ నెల 15న రాత్రి దాల్మియా సిమెంట్స్ కు అందాయి. కొనుగోలు చేసినప్పుడు ఆ భూమి విలువ 377 కోట్లుగా దాల్మియా సిమెంట్స్ పేర్కొంది. కడప జిల్లా మైలవరం మండలంలోని తలమంచిపట్నం, నవాబ్పేటలో 407 హెక్టార్లలో సున్నపురాయి గనులు లీజు కేటాయింపులతో అక్రమాలు జరిగాయనేది సిబిఐ, ఈడీ అభియోగం. జగన్ ప్రోద్బలంతో నిబంధనలకు విరుద్ధంగా దాల్మియా సిమెంట్స్ కు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టినట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. ప్రతిఫలంగా జగన్ కు దాల్మియా నుంచి 150 కోట్ల ముడుపులు అందినట్లు సిబిఐ ఆరోపణ. రఘురాం సిమెంట్స్ లో షేర్ల రూపంలో 95 కోట్లు, హవాలా మార్గంలో మరో 55 కోట్లు దాల్మియా ఇచ్చినట్లు సిబిఐ ఛార్జిషీట్లో పేర్కొంది. మరో 85 కోట్లు హవాలా మార్గంలో చేర్చాలని భావించినప్పటికీ సిబిఐ కేసు నమోదు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలిపింది. జగన్, విజయసాయిరెడ్డి, పునీత్ దాల్మియా, సవితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి రాజగోపాల్ తదితరులపై 2013లో సిబిఐ ఛార్జిషీట్ వేసింది. ఆ కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. స్టే ఉత్తర్వులు ఉండడంతో చాలా కాలం ఈడీ కేసు విచారణ ముందుకు సాగలేదు. తాజాగా ఈడీ ఆస్తులు అటాచ్ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఇప్పటి వరకు 9 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. భారతీ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ కేసుల్లో పలుమార్లు ఛార్జిషీట్లు వేసేందుకు ప్రయత్నించగా టెక్నికల్ సమస్యలు ఉండడంతో న్యాయస్థానం వెనక్కి పంపించింది. త్వరలో మరిన్ని ఛార్జిషీట్లు దాఖలు చేసేందుకు ఈడీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2011లో సిబిఐ కేసు నమోదు చేసింది. 2013లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సిబిఐ ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈ కేసులో ఈడీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసింది. భారతీ సిమెంట్స్ లో పెట్టుబడులు పెట్టిన వారిపై దర్యాప్తు బృందం ఈడీ సున్నపురాయి గనుల లీజుతో లబ్ధి పొందిన వారి ఆస్తులను కూడా జప్తు చేసింది. పునీత్ దాల్మియాకు, విజయసాయిరెడ్డికి మధ్య డీల్ కుదిరిందన్న విషయాన్ని సిబిఐ చెప్పింది. ఫ్రాన్స్ కు చెందిన పాసి ఫామ్ కు వాటాలో కొంత భాగాన్ని దాల్మియాకు అమ్మింది. వచ్చిన సొమ్ములో 55 కోట్లు జగన్ కు బదిలీ చేశారని సిబిఐ అభియోగాలు మోపింది. 2010 నుంచి 2011 మధ్య హవాలా ద్వారా లావాదేవీలు జరిగాయని సిబిఐ ఛార్జిషీట్లో వెల్లడించింది. ఐటీ సోదాల్లో లభ్యమైన డీల్కు సంబంధించిన వివరాలు, ఆధారాలు బయటపడ్డాయి. దీంతో 793 కోట్ల ఆస్తులు జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సిబిఐ ఛార్జిషీట్ ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే అన్ని ఆధారాలతో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసి పుష్కరం దాటిపోయింది. ఇప్పటికీ వివిధ రకాల పిటిషన్లు వేస్తూ జగన్ ట్రయల్ ను ఆలస్యం చేస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులన్నీ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు, సిబిఐ కోర్టులో విచారణలో ఉన్నాయి. సుప్రీంకోర్టు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించినప్పటికీ చురుకుగా ముందుకు సాగడం లేదు. అయితే సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈడీ ఆస్తులు జప్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా కేసుల దర్యాప్తులు ఆగిపోయాయి. విదేశాల నుంచి సమాచారం కోసం దర్యాప్తు సంస్థలు ప్రయత్నించాయని చెబుతున్నారు. ఇటీవల కోర్టులో ట్రయల్ కూడా జరగడం లేదు. అనూహ్యంగా ఈడీ నిర్ణయం తీసుకోవడంతో ఇక నుంచి కేసుల విచారణ ఊపందుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.